వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ రీసెంట్గా స్టాక్ అయితే మీకు ఆల్మోస్ట్ 2900 నుంచి కరెక్షన్ జరిగింది. ఎక్కువగా షిప్ బిల్డింగ్ స్టాక్స్, డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ అన్ని రీసెంట్ కరెక్షన్ జరిగాయి. అండ్ ఇక్కడ నుంచి కొన్ని స్టాక్స్ అయితే బులిష్గా ట్రేడ్ అవ్వచ్చు. ఏదైతే రీసెంట్ ఫాల్ తర్వాత మళ్ళీ లోయర్ లెవెల్ దగ్గరగా బయింగ్ అయితే రావచ్చు. సో అండ్ ఆర్డర్ ఇన్ఫ్లో అయితే చాలా ప్రామిసింగ్ ఉంది. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ స్టాక్స్లో ఆర్డర్ ఇన్ఫ్లో చాలా ప్రామిసింగ్ ఉంది. రెవెన్యూ విజిబిలిటీ, ప్రాఫిటబిలిటీ అయితే పెరిగే అవకాశం ఉంది. బట్ రీసెంట్గా టెక్నికల్గా చాలా స్టాక్స్ అయితే పెరిగాయి కాబట్టి కరెక్షన్ కనబడింది. అండ్ అందులో జిఆర్ఎస్సి స్టాక్ కూడా ఒకటి. అండ్ నేను అనుకుంటున్నాను ఈ స్టాక్ సస్టైన్ ఇప్పుడు 800 దగ్గరగా స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. ఈవెన్ టెక్నికల్గా కూడా ఒక అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఈ స్టాక్లో కనబడుతుంది కాబట్టి అండ్ ఇట్స్ అ సిమిలర్ ప్యాటర్న్ విత్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అయినా, బిఈఎల్ అయినా, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అయినా రీసెంట్ టైంలో సిమిలర్గా కరెక్షన్ అయితే కనబడుతున్నాయి. అండ్ హోప్ఫుల్లీ స్టాక్స్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జిఆర్ఎస్సి ఆల్మోస్ట్ 2900 నుంచి మీకు 1800 వరకు కరెక్షన్ కనపడింది. అంటే నియర్లీ 1000 పాయింట్ కరెక్షన్. ఫర్దర్గా అక్కడి నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సిమిలర్ ప్యాటర్న్ మీకు మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్లో చూసినా కూడా ఇట్ ఈస్ నియర్లీ 5800 నుంచి స్టాక్లో ఒక ఫాల్ కనిపించింది. ఇఫ్ ఇట్ ఈస్ సస్టైన్ అబౌవ్ 4000 దెన్ స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కొద్దిగా వొలటైల్గా ఉండే స్టాక్. అండ్ లేదు అంటే ఇట్ మే ఫాల్ టు 3500, 3000 వరకు అయితే ఫాల్ అవ్వచ్చు. సో 4000 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలగాలి ఫర్దర్గా మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అప్ ట్రెండ్ వెళ్ళాలంటే. అండ్ సిమిలర్లీ బిఎల్ చూద్దాము. బిఎల్ కూడా రీసెంట్ కరెక్షన్ తర్వాత ఏదైతే 340 నుంచి మీకు 300 వరకు కరెక్షన్ జరిగింది కదా. అండ్ ప్రస్తుతానికైతే ఈ స్టాక్లో కూడా ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. సో హోప్ఫుల్లీ బిఎల్ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉండొచ్చు. అండ్ బిఎల్ ఎక్కువగా వొలటైల్గా ఉండదు. సో కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తుంది బిఎల్. అండ్ హోప్ఫుల్లీ బిఎల్లో రిస్క్ తక్కువగా ఉండొచ్చు. 280 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా ఈ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 340 నుంచి 400 నెక్స్ట్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 280 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక. సో ఇది బిఎల్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. అయితే హెచ్ఏఎల్ స్టాక్ కూడా సో అప్సైడ్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఫర్దర్గా 4400 నియర్లీ ఈ స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మీకు నెక్స్ట్ 5200 టు 5600 అండ్ 6000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 4400 బిలో వస్తే కనుక ఫర్దర్గా స్టాక్లో ఒక ఫాల్ అయితే రావచ్చు. అండ్ మోస్ట్లీ స్టాక్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్లో అయితే ఎక్స్పెక్ట్ ఉండొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అండ్ కమ్ టు రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్. రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కూడా ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే. బట్ రీసెంట్ టైంలో స్టాక్ కొద్దిగా సైడ్ వేస్లో కనబడుతుంది. అండ్ దిస్ ఈజ్ 1 year చార్ట్. ఇఫ్ ఇట్ ఈస్ సస్టైన్ ఫర్దర్గా 100 అండ్ 120 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ 75 ఎబో షార్ట్ టర్మ్లో సస్టైన్ అవ్వగలిగితే వొలటైల్గా ఉండే స్టాకే. బట్ ప్రస్తుతానికైతే స్టాక్ 65, 85 మధ్యలో అయితే ఉంది. అండ్ పాజిబుల్లీ అప్ ట్రెండ్ వస్తే కనుక 100, 120 అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ 1 year స్టాక్ ప్రైస్ ఇది. అండ్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 5 year బేసిస్ మీద స్టాక్ ఎలా పోయిందో అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కూడా రిస్క్ ఇక్కడ నుంచి తక్కువగా ఉండొచ్చు. అప్ సైడ్ పొటెన్షియల్ అయితే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కమ్ టు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రా లిమిటెడ్. ఈ స్టాక్ కూడా రీసెంట్ టైంలో మంచి ట్రెండింగ్ అయితే కనబడుతుంది. అండ్ స్టాక్లో నెక్స్ట్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే కనుక స్టాక్లో మంచి అప్సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100 టువర్డ్స్ 120, 140 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇట్ సస్టైన్ అబౌవ్ 80. అండ్ దిస్ ఈజ్ లాస్ట్ 1 year నుంచి జిఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ ప్రైస్ ఇది. అండ్ దిస్ ఈజ్ 5 year బేసిస్ మీద ఈ స్టాక్ ఈజ్ గివింగ్ మల్టీ బ్యాగర్ రిటర్న్సే. సీ ద ట్రెండ్. అండ్ మీకు కొద్దిగా కరెక్షన్స్ వచ్చినా కూడా స్టాక్లో మళ్ళీ అప్సర్జ్ కనబడుతుంది. అండ్ కమ్ టు ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్. సో ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ స్టాక్లో రీసెంట్గా లాస్ట్ 1 month చార్ట్ ఇది. సో
3 మంత్ నుంచి స్టాక్ ప్రైస్ చూస్తే కనుక దిస్ ఈస్ ద ప్రైస్ ప్యాటర్న్. సమ్‌వేర్ ఇట్ ఈస్ 85, 90 అబోవ్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 100 అండ్ 120 వరకైతే స్టాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, లాస్ట్ 5 ఇయర్ బేసిస్ మీద ఐడీబీఐ బ్యాంక్ అనేది ఆల్మోస్ట్ ఇట్స్ గివింగ్ మల్టీ బ్యాగర్ రిటర్న్సే. సో, పాజిబుల్ అప్ ట్రెండ్ అయితే ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్‌లో కంటిన్యూ అవ్వచ్చు. సో, ఇది కూడా బులిష్‌గా ట్రేడ్ అవుతున్న స్టాకే. ఇంకోటి ఫెడరల్ బ్యాంక్. సో, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ కూడా రీసెంట్‌గా స్టాక్‌లో మంచి అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో, పాజిబుల్లీ నేను అనుకుంటున్నాను ఇదే మొమెంటమ్ క్యారీ ఆన్ అవ్వగలిగితే గనక అనదర్ 20, 30 పాయింట్స్ అప్ సైడ్ ఫెడరల్ బ్యాంక్‌లో రావచ్చు. సో, దిస్ ఈజ్ 190 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది ఎట్ ప్రెజెంట్. సో, ఫెడరల్ బ్యాంక్ కూడా లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. దిస్ ఈజ్ 5 ఇయర్ బేస్ మీద స్టాక్ చూడండి. వెరీ కన్సిస్టెంట్ అండ్ స్టాక్‌లో కొద్దిగా కరెక్షన్ జరిగినా కూడా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనబడుతుంది. అండ్ కమ్ టు గుజరాత్ పిపావేవ్. సో, గుజరాత్ పిపావేవ్ పోర్ట్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్‌లో కూడా రీసెంట్‌గా మంచి సర్జ్ అయితే వచ్చింది అండ్ హోప్‌ఫుల్లీ ఇదే ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు. ప్రస్తుతానికి స్టాక్ 225 పైన స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది నియర్లీ. సో, షార్ట్ టర్మ్‌లో ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక 200, 180 వరకు ఫాల్ అవ్వచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ 220 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే షార్ట్ టర్మ్‌లో ఫర్దర్‌గా అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 ఇయర్‌లో స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. దిస్ ఈజ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్ అండ్ ఇది గుజరాత్ పిపావేవ్. ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ కమ్ టు ఎన్సీసీ. రీసెంట్ టైంలో అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్ ఎన్సీసీ అండ్ ఫర్దర్గా 300 దగ్గరగా స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే క్యారీ ఆన్ అవుతుంది. సో, 300 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 350, 375 నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఎన్సీసీలో రావచ్చు. బట్ బిలో 300 స్టాక్లో ఫాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, దిస్ ఈజ్ ద ట్రెండ్ ఆఫ్ ఎన్సీసీ అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్లో స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ రీసెంట్ హై నుంచి స్టాక్ అయితే కన్సాలిడేషన్ దగ్గర కనబడుతుంది. సో, ఇట్స్ గివింగ్ వెరీ గుడ్ ఇండికేషన్ ఫర్ ఫర్దర్ అప్ సైడ్. సో, దిస్ ఈజ్ అబౌట్ ఎన్సీసీ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. రైల్టెల్ ఇంకొక స్టాక్. సో, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఈ స్టాక్కి పిఎస్యు స్టాక్స్లో నవరత్న స్టేటస్ ఉన్న స్టాక్ ఇది కూడా. అండ్ 450 పైన ఈ స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక అనదర్ 100, 150 పాయింట్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ సైడ్ వేస్లో ఉంది రీసెంట్ టైంలో 450, 470 మధ్యలో. బట్ వన్స్ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే క్యారీ ఆన్ అవుతుంది కాబట్టి సో, ఈ మొమెంటం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు రైల్టెల్ కార్పొరేషన్లో. సో, ఇదొకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కనుక. ఇంకోటి అపోలో టైర్స్. సో, అపోలో టైర్స్లో రీసెంట్గా స్టాక్ 560 నుంచి కరెక్షన్ కనపడింది. పాజిబుల్లీ ఈ క్యాండిల్ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక దట్ ఈస్ నియర్లీ 470 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక స్టాక్లో 520, 540 అలా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, ఎక్కువగా కరెక్షన్ కనబడుతుంది రీసెంట్గా ఆల్మోస్ట్ 100 పాయింట్స్. సో, ఇక్కడ బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అపోలో టైర్స్లో. సో, దీస్ ఆర్ ద 5 స్టాక్ ఐడియాస్. కమింగ్ డేస్లో ఈ స్టాక్స్. సో, దీస్ ఆర్ ద బెస్ట్ స్టాక్ ఐడియాస్ అండ్ కమింగ్ డేస్లో ఈ స్టాక్స్ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.